నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. ఓదార్పు అనేది మనిషికి అవసరం. చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏడుస్తున్నప్పుడు వారికి బాగా కావలసిన వారి దగ్గరికి వచ్చి ఒక్కసారి వారితో ప్రేమగా మాట్లాడితే వారు ఓదార్పు పొందుతారు. చాలామంది ప్రపంచంలో ఓదార్పు కోసం కనిపెడుతున్నారు కూడా, ఆదరణ కోసం కనిపెడుతున్నారు. అక్కడ ప్రస్తావించబడిన హిబ్రూ పదానికి ఓదార్చుట అన్న చోట వాడబడిన హిబ్రూ పదానికి అర్థం ఆదరణ అని కూడా వస్తుంది. ఆదరించబడుట. నా జనులను ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. నీ దేవుడు సెలవిచ్చినదేమనగా అనే మాటతో ఈ అధ్యాయం ప్రారంభించబడుతుంది. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నట్టుగా యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 39 అధ్యాయాల్ని మనం చూస్తే చాలా రకాలైన జడ్జిమెంట్స్ అక్కడ మనకు కనబడతాయి. దేవుని తీర్పులు, ఆయన న్యాయ విధులు, ఒక్కొక్క దేశం మీద, ఒక్కొక్క ప్రాంతం మీద దేవుని యొక్క తీర్పులు మనకు కనబడతాయి. కానీ 40వ అధ్యాయం నుండి ప్రారంభిస్తే ప్రిడామినెంట్గా, అంటే ఎక్కువగా దేవుని వాగ్దానాలు మనం చూస్తాం. నూతన నిబంధనలో దేవుని ప్రేమ మరియు ఆయన కృప ప్రస్ఫుటంగా మనకు కనపరచబడినట్టుగానే యెషయా గ్రంథంలో చివరి 27 అధ్యాయాల్లో కూడా దేవుని యొక్క వాగ్దానాలు ఎక్కువగా మనకు కనబడతాయి. ఈ 40వ అధ్యాయంలోనే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రాఫెసీ కూడా, అతని గురించిన ప్రవచనం కూడా ఇక్కడ మనం చూస్తాం. అంటే నూతన నిబంధన ప్రారంభంలో యోహాను గురించి మనం చూసినట్టుగా ఈ 40వ అధ్యాయంలో అతని గురించిన ప్రవచనాన్ని మనం చూస్తాం. నా జనులను ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. మానవునికి ఈ రోజున అన్నీ ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, హోదాలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, లెక్క పెట్టుకోలేనంత డబ్బు ఉంది. కానీ ఒక మనిషిలో ఉన్న స్ట్రగుల్ ఏంటో తెలుసా? నాతో ప్రేమగా మాట్లాడేవారు లేరండి, ప్రేమగా పలకరించేవారు లేరు. ఎంతోమంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్న తల్లిదండ్రులు వారిని పలకరించేవారు లేక బాధపడుతున్నారు. వారి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో సెటిల్ అయిపోయి ఉంటారు. వారి బాధలు, వారి కష్టాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపకాలు వారికి ఉంటాయి. తల్లిదండ్రులను ప్రేమగా పలకరించేవాళ్ళు. అమ్మా బాగున్నావా, నాన్నగారు బాగున్నారా, ప్రేమతో పలకరించేవారు లేక ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? భర్తలను కోల్పోయిన భార్యలు, భార్యలను కోల్పోయిన భర్తలు ప్రేమతో మాట్లాడేవారు లేక ప్రేమ కోసం విలపిస్తున్న వారు చాలామంది ఉన్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, నా జనులను ఓదార్చండి, వారితో ప్రేమగా మాట్లాడండి.